పప్పా పాపా డిన్నర్కి చీర ఎందుకు? పిలిచింది ఏఆర్కే గారు కాబట్టి. అదే పక్క వాళ్ళైతే నేను టవలు నువ్వు నైటీ వేసుకుని వెళ్ళిపోవే పిచ్చిదానా. అది వీళ్ళు కాబట్టి శారీలు బొకేలును. లేకపోతే నేను ప్లేటు నువ్వు స్వీటు తీసుకెళ్తే సరిపోదు. పదండి పదండి. వాళ్ళు వంట వచ్చాయని క్యాజువల్గా అడిగితే ఆల్మోస్ట్ వచ్చని అబద్ధం చెప్పి పాప. నన్ను వంటొచ్చని ఎందుకు అడుగుతారు పప్పా? పెళ్లి చూపులా ఇవి? ఒట్టి చూపులేనమ్మా. అయినా అంతటి వాళ్ళు తలుచుకుంటే పెళ్ళెంతసేపే పిచ్చిదానా. పప్పా పాపా హాయ్ 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 వెల్కమ్ వెల్కమ్. నేను రామచంద్ర. నా పేరు ఆంజనేయ ప్రసాద్. చూసారా పేరులో కూడా నేను మీకు దాచుండే. పాపా నిజమే కదమ్మా. కిరాణా కొట్లో పొట్లాలు కట్టే వాళ్ళందరినీ తెస్తాడు ఈ ముసలాడు. హాయ్ మా ప్లీజ్. ఏం తీసుకుంటారు? మీ పక్కన కూర్చోవడమే ఎక్కువ. మళ్ళీ ఛాయిస్లు ఏమిటి? నడిచేవి, ఎగిరేవి, ఈదేవి ఏవైనా చెప్పండి తినేస్తాను. మీలో హ్యూమర్ ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బిల్ రెడీగా? మీరేమో మాట్లాడలేదు. మీరు మాట్లాడుతున్నారు కదా. నా కూతురు మితభాషి. అవును, షాపింగ్కి వెళ్తే బేరం కూడా ఆడదు. అబ్బాయి కూడా మితభాషే. నోటితో చెప్పకుండా పెట్టితో చెప్పాడు. ఓ మై గాడ్ పాపా యు ఆర్ లక్కీ. నా పుణ్యం పుచ్చింది, నా దరిద్రం తీరిపోయింది. అష్టలక్ష్మి అందరూ గజలు పాడుతూ మా ఇంట్లో కూర్చుని గ్రూప్ డాన్స్ చేస్తున్నట్టుంది. చూస్తావే మేలే. కొంచెం ఆలోచించుకున్నానా? ఐ థింక్ ఇట్స్ టూ ఫాస్ట్. ఇన్నాళ్ళు ఫాస్ట్ గా లేడని బాధపడి ఇప్పుడు ఫాస్ట్ గా ఉన్నాడని కంగారు పడతావేంటే? అది ఇంకా లేట్ ఎందుకు? నువ్వు ఉంగర దొరికే చెప్తాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఆనందం. నువ్వేంట్రా ఇక్కడ? మేడం గారు రమ్మన్నారు, ఏదైనా పని ఉందేమో అని. నీకేం పని లేదు ఇక్కడ.